నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మంచి పనిని సాధించేందుకు సమయం సందర్భం అక్కర్లేదు. లక్ష్యాన్ని సాధించేందుకు అడుగు ముందుకు వేయటమే. కానీ ఆ అడుగు పడేదేలా? చిత్తశుద్ధి, తపన ఉంటే అనుకున్న లక్ష్యం చేరుకోవడం అంత కష్టమేం కాదు. చేయబోయే పని వల్ల కలిగే ప్రయోజనాన్ని ముందే ఊహించేవారు ఇలాంటి విషయాల్లో ముందుకు వస్తారు. అది వేల మైళ్ల ప్రయాణమైనా ఇలాగే మొదలవుతుంది. గమ్యం చేరే వరకు అలు పెరగకుండా సాగుతుంది. ఇందుకు నిదర్శనమే కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో మొదలైన ఆ గ్రామంలో స్వచ్ఛ ప్రయాణం సాగుతూనే ఉంది. నిరంతరాయంగా సాగుతున్న స్వచ్ఛ కార్యక్రమంతో అద్భుతమైన ఫలితాలు సాధించి స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తోంది. ఇంతకీ చల్లపల్లిలో ఏం జరిగింది? స్వచ్ఛ భారత్ ఇక్కడ ఆశించిన ఫలితాలు సాధించేందుకు కారణాలేంటి? జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా అక్కడ వచ్చే మార్పులేంటి? మన ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ అంతకు ముందుగానే మన రాష్ట్రంలోని చల్లపల్లి గ్రామంలో ఆ తరహా ఉద్యమం ప్రారంభమైంది. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఒకప్పుడు బహిరంగ మల విసర్జనతో దుర్వాసన కొట్టే విధంగా ఉండేది. కానీ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల కృషి కారణంగా ఇప్పుడు ఒక అందమైనటువంటి వనంగా ఇది తయారైంది. అలాగే ఈ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ కూడా నిర్మించడం ద్వారా ఎలాంటి రోగాలు లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు వారందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ చల్లపల్లిలో గత 2 ఏళ్ల కాలంలో ఎలాంటి మార్పులు జరిగాయో మనము ఓసారి చూసిద్దాం రండి. కృష్ణా జిల్లా చల్లపల్లి రాష్ట్రంలోని 24,000 గ్రామాల మాదిరిగానే చల్లపల్లి కూడా ఓ ఊరు. అయితే అదంతా 2 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు ఈ గ్రామం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛ ఉద్యమాన్ని పుణికిపుచ్చుకుని సుందర చల్లపల్లిగా మారిపోయింది. అందుకే ఇప్పుడు చల్లపల్లి అత్యంత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ గ్రామంలోకి వెళ్లేందుకు 4 వైపుల నుంచి రోడ్లున్నాయి. ఎటు నుంచి ప్రవేశించినా పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు స్వాగతం పలుకుతాయి. అందమైన రహదారులు అతిథులను రారమ్మని ఆహ్వానిస్తాయి. ఏ వీధికి వెళ్లినా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుంది. పచ్చదనం, పరిశుభ్రత అన్న మాటల్ని గ్రామ ప్రజలు వేదవాక్కుగా పాటించడంలో ముందున్నారు. మిగిలిన గ్రామాలకు సాధ్యం కాని ఈ పరిశుభ్రత చల్లపల్లికే ఎలా సాధ్యమైంది? వెనుక ఎవరున్నారు? ఎలాంటి స్ఫూర్తి చల్లపల్లి రూపురేఖల్ని మార్చివేసింది? అదో ఆసక్తికర కథే. గ్రామానికి చివరన ఉండే పద్మావతి ఆసుపత్రికి వెళ్లే రహదారి ఒకప్పుడు బహిరంగ మల విసర్జనకు కేంద్రంగా ఉండేది. అది ఇబ్బందిగా భావించిన వైద్యులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ ఆ వీధి వెంట ఉండే కంప చెట్లను తొలగించడంతో పాటు వీధిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడం ప్రారంభించారు. అయినా బహిరంగ మల విసర్జన ఆగలేదు. తరువాత గాంధీగిరి తరహాలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు అక్కడే కాపలా ఉండేవారు. వచ్చిన వారికి నమస్కారం పెట్టి బహిరంగ మల విసర్జన వల్ల కలిగే అనర్థాలను వివరించడం ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత జనం అటువైపు రావడం మానేశారు. ఇదంతా 2013లో జరిగిన విషయం. 2014లో మోదీ ప్రధాని కావడం, అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాక చల్లపల్లి రూపురేఖలు మారేందుకు శ్రీకారం చుట్టినట్టయింది. కొద్ది రోజుల తర్వాత రాష్ట్ర ఉపసభాపతి, స్థానిక ఎమ్మెల్యే అయిన మండలి బుద్ధప్రసాద్ చల్లపల్లికి వచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యాన్ని కోరారు. అప్పుడు జన విజ్ఞాన వేదిక తరపున ముందుకు వచ్చిన వైద్యులు ప్రసాద్ తన వంతుగా ప్రతిరోజు 2 గంటల సేపు గ్రామం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తానని ప్రకటించారు. జన విజ్ఞాన వేదిక కార్యకర్తల్ని కలుపుకుని ఆ రోజు నుంచే పని ప్రారంభించారు. తెల్లవారుజామున 4:30 కల్లా గ్రామంలోని ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని వీధులు, డ్రైన్లు శుభ్రం చేయడం ప్రారంభించారు. అలా 2014వ సంవత్సరం నవంబర్ 12న ప్రారంభమైన కార్యక్రమం ఇప్పటికీ నిరాటంకంగా ప్రతిరోజూ కొనసాగుతోంది. వారు చేస్తున్న కార్యక్రమానికి స్థానికంగా ఉన్న విద్యావంతులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు తోడు కావడంతో ఉద్యమ రూపం దాల్చింది. ఖచ్చితంగా మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఒక నమ్మకంతో మేము మొదలుపెట్టాము. ఆ మంచి ఫలితాలు మేము ఊహించినంత ఫలితాలు వచ్చినాయి. ఎటువంటిదంటే అన్నిటికంటే గొప్ప విషయం నేను భావించేది, తనకు కానీ తన కుటుంబానికి కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవరికి కోసం కాకుండా తన ఊరి ప్రజల కోసం, ఈ సమాజం కోసం ప్రతిరోజు తనకున్న 24 గంటల్లో 2 గంటల సేపు సమయాన్ని వెచ్చించటం అనే అలవాటు
ప్రతిరోజు 50 మంది చేయటం అనేది ఈ ఊళ్ళో అత్యద్భుతమైన విజయం. స్వచ్ఛ భారత్ అనేది 5 ఏళ్లలో నెక్స్ట్ 2019 అక్టోబర్ 2కి 5 ఏళ్లలో స్వచ్ఛ భారత్ సాధించాలని మోడీ గారు అనుకున్నారు. మాకైతే ఇంకొక సంవత్సరంలోనే మేము స్వచ్ఛ చల్లపల్లిని సాధించగలమనే పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ ఊరి ప్రజలు మాకు అంత సహకారం, అంత మద్దతు ఇస్తున్నారు. దాంతోపాటు పంచాయతీ కూడా మొదట్లో ఉన్న చిన్న చిన్న అవరోధాలు అవన్నీ తొలగిపోయి పంచాయతీ వాళ్ళు కానీ ప్రజలు కానీ మనస్ఫూర్తిగా 100% సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఆ విశ్వాసంతో చెప్తున్నాను, స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆశయాన్ని మేము ఇంకొక సంవత్సరంలోనే పూర్తిగా సాధించగలమని అనుకుంటున్నాము. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వరకు ఎవరైనా సరేనంటారు. పరిసరాల్ని లేదా వీధుల్ని శుభ్రం చేయాలంటే ముందుకొచ్చేవారు కొద్ది మందే ఉంటారు. స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమానికి కూడా అలాంటి ఆటుపోట్లు తప్పలేదు. చదువుకున్న వాళ్లు మీకేం పనిలేదా, ఇలా రోడ్ల మీదకు వచ్చారని ప్రశ్నించిన వారు ఉన్నారు. తెల్లవారుజామునే వచ్చి ఈ గోలేంటి అని ఈసడించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ సంకల్పం గొప్పది కావటం, దానికి స్థిరమైన నాయకత్వం, కార్యకర్తలు తోడు కావడంతో ఉద్యమం ఎక్కడా ఆగలేదు. నలుగురితో ప్రారంభమైన కార్యక్రమం నేడు 200 మందికి పైగా కార్యకర్తల్ని సమీకరించగలిగింది. వీరిలో ప్రతిరోజు 50 మందికి పైగా వచ్చి ఊరి కోసం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. వచ్చిన వారు తలా ఒక పనిముట్టు చేతబట్టి కార్యరంగంలోకి దిగుతారు. తమకు చేతనైన పని చేస్తారు. వయోభేదం లేదు, ఆడా మగ అన్న తేడా అసలే లేదు. పేద ధనిక తారతమ్యం ఇక్కడ కనిపించదు. స్వచ్ఛ సుందర చల్లపల్లి అన్న మాట ఒక్కటే అందరి ముందు కదలాడుతుంది. ఆ గమ్యం వైపు అందరినీ నడిపిస్తుంటుంది. పరిశుభ్రతతో పాటు గ్రామంలో పచ్చదనం పెంచడం ప్రధానాంశం. 2 ఏళ్ల కాలంలో 3000 మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించారు. ప్రధాన వీధులకు ఇరువైపులా పార్కులను ఏర్పాటు చేశారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరుగు కోసం ఇబ్బందులు పడకుండా ఆధునిక తరహాలో మరుగుదొడ్లు నిర్మించటమే కాదు, వాటిని పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. 10 మందితో కలిసి మాట్లాడటం, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్లీగా చక్కగా, అసలు వేరే ఇక్కడ కులం, మతం, రాజకీయం ఏ రకమైన ఇవి ఉండవు. అందరం ఒకటే, అందరం స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలాగానే ఇక్కడ ప్రవర్తిస్తారు. అసలు ఆ భావాలు ఏమీ ఇక్కడ తీసుకురారు. అందుకని వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. 728 రోజులు నిర్విరామగా ఆకాశం కూలిపోయినాయి, కొండ చర్యలు ఇరిగిపడినాయి, సముద్రాలు ఉప్పొంగనాయి. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా మేము మా స్వచ్ఛ సైనికులు, మా డాక్టర్ గారు నిరంతరం చేస్తున్నారు. మాకు ఏ విధంగా అడ్డంకులు వచ్చినా సరే ఈ కార్యక్రమం నిర్విరామంగా ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేశామంటే మా సైనికుల యొక్క గొప్పతనం. 2 ఏళ్లలో చల్లపల్లి గ్రామంలో ఎన్నో మార్పులు జరిగాయి. అవన్నీ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాయి. గతంలో ఊరి చివర్లో ఉన్న శ్మశానం, డంపింగ్ యార్డుల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. అపరిశుభ్రమైన వాతావరణం తాండవించేది. మృతదేహాల్ని రోడ్డు పక్కనే కాల్చేవారు. అక్కడి వాతావరణాన్ని మార్చాలని భావించిన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు రంగంలోకి దిగి దాదాపు 3 నెలలు శ్రమించారు. ఆ ప్రాంత రూపురేఖలు మార్చివేశారు. డంపింగ్ యార్డును సైతం పరిశుభ్రంగా తయారు చేశారు. శ్మశానంలో వసతులు కల్పించారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా స్వచ్ఛ సంకల్పం ముందు అవి కరిగిపోయాయి. 18 వార్డులున్న గ్రామంలో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు పనిచేసేది రోజు 1 వార్డులో మాత్రమే. మరి మిగతా వార్డుల సంగతేంటి? డ్రైనేజ్ పరిస్థితేంటి? ఇలాంటి సందేహాలు రావడం సహజం. అందుకే ప్రజల ఆలోచనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించారు. తెల్లవారుజామున పనిచేయడం, సాయంత్రం వేళలో ఇంటింటికి వెళ్లి స్వచ్ఛ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం మొదలైంది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదన్నది ప్రధాన సూత్రం. గ్రామదీపిక పేరుతో ఓ ఉద్యోగిని నియమించి ఈ కార్యక్రమం కోసం కేటాయించారు. ప్రతి ఇంట్లో చెత్తబుట్ట ఉండాల్సిందే. చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు వారికి అందించాలనే నియమం పెట్టారు. గతంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల అపరిశుభ్రత రాజ్యమేలేది. ముఖ్యంగా డ్రైన్లలో చెత్త వల్ల దోమలు పెరిగి అంటురోగాలు ప్రబలేవి. కానీ ఇప్పుడెవరూ చెత్తను రోడ్లపై వేయటం లేదు. కేవలం కాలనీలోనే కాదు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాల వద్ద కూడా చెత్త కనిపించకుండా చర్యలు చేపట్టారు. మీకోసం నేను అంటూ స్తంభాలకు చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. అందరూ ఇంటింటికి తిరిగి కౌన్సిలింగ్ చేస్తూ నేను అందరికీ చెత్త ఎక్కడే వేయద్దండి, పొడి చెత్త, తడి చెత్త అనేది వేరుగా ఇవ్వండి అని అందరికీ కౌన్సిలింగ్ చేస్తుంటానండి. వర్కర్స్ 5 ఉంటారు. వాళ్ళ చేత అన్ని తీయించి నీట్గా చేయించడం నా పని. ఎక్కువసార్లు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి మాటలతో ఎక్కువగా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా మన మాటలతో చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళకి. కొంతమంది మనకి తొందరగా రెస్పాండ్ అవ్వరు, కొంతమంది బాగానే రెస్పాండ్ అయ్యి చేస్తారు. మేము ఇదివరకటి కాలంలో వేసేవాళ్ళం అండి. స్వచ్ఛ చల్లపల్లి అని అంతా చెత్త అంతా శుభ్రం చేసి చేస్తుంటే వాళ్ళే చేస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదని మేము చెత్త బండిలోనే వేస్తున్నాం. చాలా మార్పు కనిపిస్తుంది. ఇదివరకు ఇదంతా చాలా చెత్తగా ఉండేది, ఇప్పుడైతే చాలా నీట్గా బాగుంది. చక్కగా స్వచ్ఛ చల్లపల్లి, స్వచ్ఛ సుందర చల్లపల్లి రావటము
ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఎందరిలోనో స్ఫూర్తి రగిలించాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేలా చేశాయి. స్వత్య ఉద్యమానికి తమ వంతు సహకరించేలా ప్రేరేపించాయి. ఇక్కడ జరుగుతున్న మంచి పనులు చూసి తామెంతగానో ఉత్తేజితులమయ్యామని, అందుకే చల్లపల్లికి వచ్చి ఇక్కడి ప్రజల్లో ఒకరిగా కలిసిపోయామని చాలా మంది చెప్పటం ఇందుకు నిదర్శనం. వయసు పైబడిన వాళ్లు తమకు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తుందంటున్నారు. యువకులతో కలిసి వయసు మర్చిపోయి పనిచేయడం ఎంతో సరదాగా ఉందంటున్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం మరువలేనిది. చల్లపల్లి సర్పంచ్ పద్మావతి మొదట్నుంచి ఈ ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని పై అధికారులకు వివరించడం ద్వారా మరిన్ని నిధులు గ్రామానికి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. చల్లపల్లి గ్రామానికి ఇప్పటి వరకు 2 రాష్ట్ర స్థాయి అవార్డులొచ్చాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కోనేరు హంపి వంటి వారు ఇక్కడకు వచ్చి వెళ్లారు. ఎందరో ప్రముఖులు చల్లపల్లి గ్రామానికి వచ్చి అభినందించి వెళ్లారు. ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. మాకు సీనియర్ సిటిజన్స్కి ఏంటి ఎవరికైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్వచ్ఛత అనేది మా ఆరోగ్యంలో కానీ ఎవరినన్నా కానీ స్ఫూర్తిగా కలుగుతూ ఉంది. ఇక్కడికి ఉన్నటువంటి ఆ 2 గంటలు అన్నిటినీ మర్చిపోతాం అన్నమాట. ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఒకరినొకరిని పలకరించుకుంటూ ఇక ఆ ఆనందం ఇంకా ఎక్కడా రాదు. నా తరపు నుంచి పంచాయతీ అంటేనే గవర్నమెంట్ అన్నాను అర్థం. దానికి ఏంటంటే స్టేట్ ఫండ్స్ కానీ, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, సెంట్రల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ నేను వచ్చిన తర్వాత చాలా ఎక్కువగానే వచ్చినాయి. 1,40,00,000తో వర్కులు జరిగినాయి మా చల్లపల్లి గ్రామంలో. రోడ్సే కానివ్వండి, డ్రైనేజే కానివ్వండి, మంచినీటి సదుపాయానికి కానివ్వండి, వీధి దీపాలకే కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించి దానికైనా కానివ్వండి, ఏ విధంగా కానీ చాలా బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. శారీరకంగా శ్రమించలేకపోయినా కార్యకర్తలకు సూచనలివ్వటం, వారితో పని చేయించడం వయసు పైబడ్డ వారి పని. కొందరైతే తమ పాటలతో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల్ని ఉత్తేజితుల్ని చేస్తుంటారు. అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజుకు మొక్కలు నాటే సాంప్రదాయాన్ని అలవాటు చేశారు. విద్యార్థులను ఇందులో భాగస్వామ్యుల్ని చేస్తున్నారు. తద్వారా పచ్చదనం, పరిశుభ్రతపై వారిలోనూ అవగాహన కల్పిస్తున్నారు. చూస్తుంటే గాంధీ తాతగారు గుర్తుకొస్తున్నారు. వేసిన అడుగు ముందుకేసిన అడుగు వెనక్కి వేయకుండా ఎట్లా స్వరాజ్యాన్ని ఎట్లా నిర్మాణం చేశారో సత్యాగ్రహాలతో, ఆ రకంగా వీళ్ళు కూడా ముందుకేసిన అడుగు వెనక్కి వేయకుండా ఇప్పటి వరకు కూడా మోకాళ్ళ నొప్పి అయినా, నడుము నొప్పి అయినా కానీ, చలి వానకి దేనికి కూడా, పావులను ఇటువంటి వాటికన్నిటి కూడా లెక్క చేయకుండా జీవాన్ని ముందుకు సాగదీసుకెళ్తున్నారు. ఆ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. క్యారీ బ్యాగులు వాడకుండా చేతి సంచుల్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారుల్లో అవగాహన కల్పించడంతో పాటు వారు కూడా గుడ్డ సంచులు వాడేలా చేశారు. అలాగే ఇంటింటికి ఓ సంచిని ఉచితంగా అందచేశారు. దీంతో వారు ఏవైనా తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కవర్తో అవసరం ఉండదు. తద్వారా ప్లాస్టిక్ నిషేధం అమలుకు మార్గం ఏర్పడింది. ఇలా విభిన్న రంగాల్లో చల్లపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా వరకే ఈ స్వచ్ఛ చల్లపల్లి నినాదం ఉండగా ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోనూ ఈ గ్రామ స్ఫూర్తి విస్తరిస్తోంది. త్వరలో జాతీయ స్థాయిలోనూ స్వచ్ఛ చల్లపల్లి నినాదం అందరికీ స్ఫూర్తిమంతం అవుతుందని చెప్పేసి ఆశిద్దాం. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, చల్లపల్లి, కృష్ణా జిల్లా. ఒక దెబ్బతో ఒక పిట్టను కొట్టడం వేటగాడి సామర్థ్యానికి నిదర్శనం. ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టడం వ్యూహంలో భాగం కావచ్చు. కానీ ఒకే దెబ్బకు 4-5 పిట్టల్ని కొడితే దాన్నేమనాలి? 1,500 రూపాయల నోట్లను రద్దు చేయడం ద్వారా ఇలాంటి ప్రయత్నమే చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పెద్ద నోట్లను రద్దు చేయడం నల్లధనం, అవినీతి నిర్మూలనతో పాటు తీవ్రవాదపు ఆర్థిక మూలాల్ని సమూలంగా ధ్వంసం చేసే ఎత్తుగడ. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పొరుగునున్న దేశం చేస్తున్న కుట్రల్ని ఒకే ఒక్క నిర్ణయంతో నిలువునా కూలదోశారాయన. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మిగతా అంశాలపై ఎలా ఉన్నా ఉద్యోగుల్లో అవినీతిని అరికట్టడంపైనే దీని విజయం ఆధారపడి ఉందనేది నిస్సందేహం. తీవ్రవాదం అంటే ఏంటి? మనుషుల్ని చంపడం మాత్రమేనా? ఐసిస్, అల్ ఖైదా లాంటి సంస్థలది మతోన్మాదమైతే
పాకిస్తాన్ కేంద్రంగా సాగుతున్న తీవ్రవాద సంస్థలు, వాటికి ప్రోత్సాహం ఇస్తున్న ఐఎస్ఐ లక్ష్యం భారత ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడమే. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అగ్రస్థానంలో ఉంది భారతదేశం. భారత్ ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై మీద పలుసార్లు తీవ్రవాద దాడులు జరిపి భయోత్పాతం సృష్టించింది. తీవ్రవాదుల దాడులు జరిగి ప్రజల్లో అలజడి పెరిగితే విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయనేది పాకిస్తాన్ దుష్ట ఆలోచన. ఆర్థికంగా దెబ్బతీసేందుకు తీవ్రవాదుల్ని భారత్లోకి పంపడంతో పాటు పాకిస్తాన్ ఎంచుకున్న మరో మార్గం నకిలీ నోట్ల సరఫరా. దేశ ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నకిలీ నోట్లను పంపడం ద్వారా రూపాయి విలువను ప్రభావితం చేయడంతో పాటు వృద్ధి రేటుని దెబ్బకొట్టేలా పథకం సిద్ధం చేసింది పాకిస్తాన్. నకిలీ నోట్లు భారత్లోకి విపరీతంగా పంపిస్తే అది సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అన్ని రకాల ధరలు పెరుగుతాయి. దీనివల్ల ప్రజల్లో అలజడి పెరిగి అశాంతి రేగుతుంది. అది శాంతి భద్రతల సమస్యగా మారితే పాకిస్తాన్ లక్ష్యం నెరవేరినట్లే. ఈ కుట్రలో భాగంగానే పాకిస్తాన్తో పాటు జైషే మహమ్మద్, జమాతుద్దవా, లష్కరే తోయిబా లాంటి టెర్రరిస్టు గ్రూపులు నకిలీ కరెన్సీని ఆయుధంగా మార్చుకున్నాయి. ఐఎస్ఐతో పాటు దేశంలోని అసాంఘిక శక్తులు కూడా అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించేందుకు నకిలీ కరెన్సీని మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఏడాది క్రితం కోల్కతాలోని భారత గణాంక సంస్థ లెక్కల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో 400 కోట్లు విలువైన నకిలీ కరెన్సీ చలామణిలో ఉన్నట్లు అంచనా. మన వార్షిక బడ్జెట్లో ఇది 0.025%. గతేడాది వివిధ దర్యాప్తు సంస్థలు 1,78,022 రూపాయల నోట్లు, 3,05,000 రూపాయల నోట్లు పట్టుకున్నాయి. వీటి విలువ 22 కోట్ల రూపాయలు. అధికారులకు దొరకకుండా చలామణిలో ఉన్న నకిలీ నోట్లు దీనికి 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి ఏటా 70 కోట్ల రూపాయల దొంగ నోట్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. నకిలీ నోట్లు చలామణిలో ఎన్ని ఉన్నా అవి బ్యాంకులోకి వచ్చినప్పుడు మాత్రమే గుర్తించే వీలుంది. నకిలీ నోట్లు ఎక్కువగా పాకిస్తాన్లో ముద్రించి బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. భారత్, పాకిస్తాన్లకు కరెన్సీ నోట్లకు తయారీకి అవసరమైన కాగితం, ఇంకు, సిల్వర్ థ్రెడ్ అమెరికా, బ్రిటన్, జర్మనీలోని సంస్థల నుంచి వస్తుంది. మనం ఇన్నాళ్లు తయారు చేస్తున్న 1,500 రూపాయల నోట్లలో భద్రతకు సంబంధించి తీసుకున్న జాగ్రత్తలు చాలా తక్కువ. దీంతో పాకిస్తాన్ సులభంగా ఈ నోట్లకు ధీటుగా నకిలీ కరెన్సీ తయారు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 2,000 రూపాయలు, 500 రూపాయల నోట్ల భద్రత విషయంలో అనేక చర్యలు తీసుకున్నారు. అక్రమార్కులు పోగేస్తున్న నల్లధనం వివిధ మార్గాల్లో తీవ్రవాద సంస్థలకు చేరుతోంది. దీంతో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. తీవ్రవాదులకు అందుతున్న సొమ్మంతా అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మే. ప్రస్తుతం పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు తాత్కాలికంగానైనా అడ్డుకట్ట పడినట్లే. మన దేశంలో సిమి, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్లో చందాలు వసూలు చేస్తాయి. వీటిని హవాలా మార్గంలో భారత్లోకి తీసుకొస్తాయి. ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరగడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. దీంతో పొరుగు దేశంలో ముద్రిస్తున్న నకిలీ కరెన్సీని మన దేశంలోకి తీసుకొచ్చేందుకు కొత్త మార్గాల్ని వెతుక్కున్నారు అక్రమార్కులు. చాలా కాలం నుంచి పాక్లో ముద్రించిన దొంగ నోట్లు దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి విమాన మార్గంలో నేపాల్, బంగ్లాదేశ్ వస్తున్నాయి. నేపాల్, భారత్ సరిహద్దుల్లో నిఘా అంతగా లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారానే దొంగ నోట్లు తీసుకొస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి విమాన మార్గంతో పాటు సముద్ర రవాణా ద్వారా నకిలీ నోట్లు తీసుకొస్తున్నారు. దొంగ నోట్లలో కూడా ఎక్కువగా 1,500 రూపాయల్ని ముద్రిస్తోంది పాకిస్తాన్. 2011లో ముంబై దాడులకు రెక్కీ నిర్వహించిన డేవిడ్ హెడ్లీతో భారత్లో పర్యటించినప్పుడు లష్కరే తోయిబా, ఐఎస్ఐకి చెందిన ప్రముఖులు అతడికి 40,000 రూపాయల దొంగ నోట్లు ఇచ్చి పంపినట్లు దర్యాప్తులో తేలింది. భారత్ వచ్చిన తర్వాత డేవిడ్ హెడ్లీకి హవాలా మార్గంలో మరో 4 లక్షలు అందాయి. కశ్మీర్లో అల్లర్లను రాజేస్తున్న వేర్పాటువాద సంస్థలు, పార్టీలు, నాయకులకు బ్యాంకులు హవాలా మార్గంలో ఐఎస్ఐ నిధులు అందిస్తుందనేది బహిరంగ రహస్యం. ప్రతి శుక్రవారం ప్రార్థనల అనంతరం కశ్మీర్లోని మసీదుల వద్ద విధ్వంసం సృష్టించే అల్లరిమూకలు, పాకిస్తాన్, ఐసిస్ జెండాలు ఎగరేసే ఆకతాయిలకు నిధులు పాక్ నుంచే వస్తున్నాయని అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరా ఆగిపోయినట్లే.
తీవ్రవాద సంస్థలు తుపాకులు, బాంబుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొనుగోలుకి ఉపయోగిస్తున్న సొమ్మంతా నల్లధనమే. ఆయుధాల కొనుగోలు కాకుండా యువకుల్ని ప్రలోభపెట్టి తీవ్రవాద గ్రూపుల్లో చేర్చుకోవడం, వారికి శిక్షణ ఇచ్చేందుకు అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మునే ఉపయోగిస్తున్నాయి. మాదక ద్రవ్యాల రవాణా, యువతుల అక్రమ తరలింపు, స్మగ్లర్లు, మాఫియా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే శక్తుల వద్ద ఉండే సొమ్ముకు లెక్కలు లేవు. వీళ్లు ప్రతిరోజు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుపుతున్నా ఆ సొమ్మంతా ప్రభుత్వ లెక్కల్లోకి రాదు. పెద్ద నోట్లు రద్దు కావడంతో అక్రమార్కుల ఆట కట్టినట్లయింది. వీళ్ల వద్ద ఉన్న కోట్లాది రూపాయలు ప్రస్తుతం చెల్లని చిత్తు కాగితాల్లా మారాయి. ఇటీవలి కాలంలో కరెన్సీ సరఫరా భారీగా పెరిగింది. ఈ ఏడాదిలో మరీ ఎక్కువైంది. ఏప్రిల్ వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 16.50 లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు చెలామణిలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 15% ఎక్కువ. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందనే దానిపై అనేక మార్గాల్లో సమాచారం సేకరించిన తరువాత 1500 రూపాయల నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు బంగారం కొనడం, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు, పార్టీలు నల్లధనాన్ని బయటకు తీయడంతో నగదు భారీగా చలామణిలోకి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరెన్సీలో 1500 రూపాయల నోట్ల వాటా 80%. దొంగ నోట్లు ముద్రిస్తున్న వాళ్లు కూడా ఈ నోట్లనే ఎంచుకుంటున్నారు. ఇవైతే తేలిగ్గా అధిక మొత్తాన్ని తీసుకెళ్లే అవకాశం ఉండడం, పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు ఉపయోగించడం, నకిలీ కరెన్సీని మార్చినందుకు లభించే కమిషన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండడంతో 1500 రూపాయల నోట్ల రూపంలో నకిలీ కరెన్సీ విస్తృతంగా చలామణిలోకి వస్తోంది. కేంద్రం నిర్ణయంతో నకిలీ కరెన్సీ ఆట కట్టినట్లే. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా నకిలీ నోట్లు చలామణికి పూర్తిగా అడ్డుకట్టపడుతుంది. ఇప్పటివరకు ముద్రించిన కోట్లాది దొంగ నోట్లు ఇకపై చిత్తు కాగితాలుగా మారినట్లే. బ్యాంకులో లేదా ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో 50,000 రూపాయలకు పైబడిన లావాదేవీలు జరిపినప్పుడు పాన్ నంబర్ ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో అక్రమ మార్గాల్లో ప్రజాధనం దోచుకున్న వారంతా ఆ సొమ్ముతో బంగారం కొనడం, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చేస్తున్నారు. దీనివల్ల భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మారుమూల గ్రామాల్లో కూడా భూముల రేట్లు పట్టణాలు, నగరాలతో పోటీ పడుతున్నాయి. బంగారానికి గిరాకీ పెరగడంతో గత 2 ఏళ్లుగా దిగుమతులు పెరిగాయి. బంగారం కొనుగోళ్లకు విదేశీ మారక ద్రవ్యం భారీగా వెచ్చించాల్సి రావడంతో దిగుమతులపై 10% పన్ను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గినా అక్రమ మార్గాల్లో బంగారం రవాణా పెరిగింది. నల్లధనం విపరీతంగా ప్రవహిస్తున్న మరో రంగం రాజకీయం. ఎన్నికల్లో ఓట్లు కొనడానికి, ఇతరత్రా ఖర్చులకు నాయకులు, పార్టీలు భారీగా నల్లధనాన్ని ఉపయోగిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 750 కోట్లు అధికారికంగా ఖర్చయితే అంతకు 3 రెట్లు అంటే 2500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అనధికారికంగా ఖర్చు చేసిన సొమ్మంతా నల్లధనమే. ఎన్నికల ప్రచారానికి, మద్యం కొనుగోళ్లు, ఓటర్లకు ప్రలోభాలకు అంతా నల్లధనమే ఉపయోగించారు. ఇక ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు 100 కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తున్న సొమ్ము పట్టుకున్నారు. రాజకీయ నాయకులు, పార్టీల వద్ద ఉన్న నల్లధనం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తోంది. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో పార్టీలు, నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. మోదీ సంచలన నిర్ణయంతో తీవ్రవాదులు, అక్రమార్కులు, అసాంఘిక శక్తులకు ముకుతాడు వేశారు. కానీ రోజువారీ పరిపాలనలో భాగంగా లంచాలు తీసుకునే ఉద్యోగులు, అధికారులను అదుపు చేయడం ఎలా అన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. చిన్న పనికి కూడా వేల రూపాయల లంచాలు తీసుకునే అధికారులకు ప్రభుత్వ నిర్ణయంతో తాత్కాలికంగా బ్రేక్ పడినా మున్ముందు విజృంభించరనే గ్యారంటీ లేదు. ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీకి ఏమాత్రం తక్కువగా లేదు. చిన్న స్థాయి గుమాస్తాలే కోట్ల రూపాయల అక్రమ సంపాదన గడిస్తున్న ఉదంతాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆదాయాన్ని మించి ఆస్తులు సంపాదించిన వారికి కఠిన శిక్షలు వేయడం, అలాంటి కేసుల్లో నేరం రుజువైన వారి ఆస్తుల్ని జప్తు చేసేలా చట్టం తీసుకొస్తే తప్ప పరిపాలనలో అక్రమాలకు అడ్డుకట్టపడదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.